2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేనటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్తో బాధ్యతలు స్వీకరించి పెన్షన్ కానీ జీతాలు కానీ 1వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చినటువంటి నేత. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమల కోసమైనా రాజధాని కోసమైనా భూసేకరణ చేస్తారు. భూసేకరణ చేస్తే ఖచ్చితంగా రైతుల ఆందోళనలు, లాఠీ చార్జీలు ఇవన్నీ ఉంటాయి. కానీ భారతదేశంలో ఒక నాయకుడిని నమ్మి వేల మంది రైతులు 1000 ఎకరాలు భూములు సమీకరించి రాజధానికి ఇచ్చారంటే అది నా నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకమని మరొక్కసారి తెలియజేస్తూ, పోలవరం ఆగిపోయినటువంటి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లి ఎలక్షన్లో అప్పుడు చెప్పకపోయినా పట్టుసీమను నిర్మించి 1000 ఎకరాలకి సాగునీరిచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.